మీరు అందరూ రండి, అధికారం వచ్చిన తర్వాత నాకు సీట్ పట్టుకురండి. సార్ ఇందాక అదే చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు నా ఇంట్రో మీరు విన్నారా లేదో, నా ఇంట్రోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఉద్యోగాలు ఇవ్వడం, ఉద్యోగాల కల్పన ఒక ఎత్తు అయితే, జాబ్ క్యాలెండర్ అనే దానికి ఉన్నటువంటి శాంక్షిటీ గురించి నేను మాట్లాడాను మీతోటి. ఏమన్నాను, ఉద్యోగ క్యాలెండర్ ఇస్తే, జాబ్ క్యాలెండర్ ఇస్తే వాళ్ళలో ఒక స్థైర్యం పెరుగుతుంది, ఒక టైం బౌండరీ ఉంటుంది. ఈ టైం బౌండరీ లోపల చదువుకుంటారు, నిరుద్యోగులకి ఒక రకమైనటువంటి ఆశ అనేది కలుగుతుంది, తద్వారా వాళ్ళు ఉద్యోగాలకు సాధించేందుకు అవసరమైనటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్పండి. మీరు ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయారు? ఇందాక మీరు అన్నారు నారా లోకేష్ చేసినటువంటి ట్వీట్ మీద ఆయన నిలబడలేకపోయాడు అన్నారు. మీకు ఒక బయట వినిపిస్తాను, అది ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీ పార్టీ నాయకుడు, మీ పార్టీ అధినాయకుడు ఆయన ఏ మాట మీద నిలబడ్డాడు మీడియా ఆన్సర్ చేద్దరు. ఒకసారి పీసీఆర్ ఆ బయట ఒకసారి ప్లే చేయండి. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ. చూసారు కదా, ఎస్ మధుసూదన్ రెడ్డి గారు చూసారు కదా, లక్షలాది మంది జనం మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ. మీరేమో నారా లోకేష్ చేసినటువంటి ట్వీట్ మీద నిలబడలేకపోయాడు అని చెప్పి మీరు ప్రశ్నిస్తున్నారు. ఈ లక్షలాది మంది హాజరైనటువంటి ఈ సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ నెరవేరిందా లేదా? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్యాలెండర్ అనేటువంటిది ఇవ్వకుండానే ఎన్ని జాబ్స్ ఫిలప్ చేశారో మీరు ఇంతకుముందే చెప్పారు సార్. మీకు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. ఎన్ని వ్యవస్థలు క్రియేట్ చేశాడు, ఎన్ని వ్యవస్థలు క్రియేట్ చేశాడో, వ్యవస్థల్లో ఎటువంటి జాబ్స్ క్రియేట్ చేశాడో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థలో ఉంది, సచివాలయ వ్యవస్థలో కంటికి కట్టినట్టుగా ప్రతి ఊర్లో 10 మంది ఉద్యోగాలు ఇచ్చాడు. ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి. నేను అందుకే అడుగుతున్నా, జాబులు కాదు, జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటించలేదు? నేను అడుగుతున్న ప్రశ్న మీకు అర్థం కాలేదు. జాబ్ కాదు, జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటించలేదు? అసలు జాబ్ క్యాలెండర్ కన్నా ముందుగానే జాబ్స్ ఇస్తా ఉంటే జాబ్ క్యాలెండర్ ఏంటి సార్? జాబ్ క్యాలెండర్ కన్నా ముందుగా మీకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు? ఈ రోజు